ఓం శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గా సప్తశతీ పారాయణ సర్వస్వం 7వ అధ్యాయం యథాతథ అనువాదం. ఓం నమశ్రీ చండికాదేవ్యై నమః. రత్నపీఠమున కూర్చుండి చెంతనున్న చిలుక అవ్యక్త మధురముగా తన స్తోత్రమును చదువుతూ ఉంటే వింటూ ఒక పాదమును పద్మమున ఉంచి నల్లని శరీరము కలిగి ఎర్రని వస్త్రమును ధరించి వీణ మ్రోగిస్తూ మగముపై పడుతున్నటువంటి ముంగురులను కలహార పుష్పమాలకచే నియమించుచు శంఖపాత్రను చేతపట్టి మద్యపానముచే మధురముగా మదము కలిగి చిత్రకము అను తిలక విశేషముచే మరింత అందముగా ప్రకాశించుచున్న మాతంగీ దేవికి నమస్కారం. కర్పూర బీజాధిష్టాత్రై కాళీ చాముండాయై నమో నమః. ఋషి పలుకుతూ ఉన్నాడు. ఈ విధంగా శుంభునిచే ఆజ్ఞాపింపబడిన చండముండులు ముందు నడువగా రాక్షస వీరులు చతురంగ బలాలతో వివిధములైనటువంటి ఆయుధములు ధరించి యుద్ధానికి బయలుదేరారు. వారు ప్రయాణం చేసి పెద్ద బంగారపు కొండ శిఖరంపై కూర్చున్నట్లుగా సింహవాహనంపై కూర్చుండి చిరునవ్వులు చిందిస్తున్నటువంటి దేవిని చూచారు. ఇట్టి దేవిని చూచి ఆ రాక్షసులు దేవిని పట్టుకొనడానికి ప్రయత్నం చేశారు. కొందరు విల్లులను ఎక్కుపెట్టి బాణములను తొరిగారు. మరికొందరు కత్తులను పట్టారు. ఈ విధంగా వారు దేవిని పట్టుకొనడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఇట్లు తమను పట్టుకుని ప్రయత్నం చేసేటువంటి శత్రువులను చూచి దేవి మిక్కిలిగా కోపం చెందింది. కోపము చేత ఆమె ముఖం నల్లబడింది. కనుబొమ్మలను ముడిచి కోపంగా ఉన్నటువంటి ఆమె నుదుటి నుండి వేగంగా భయంకరమైనటువంటి ముఖంతో ఖడ్గమును పాశమును ధరించినదై కాళికా శక్తి వెలువడినది. విచిత్రముగానున్న ఖట్వాంగమునను పుర్రెత్తలగల బెత్తం ఒక ఆయుధం ధరించి నరకపాలముల మాలను ధరించి పెద్ద పులిచర్మాన్ని వస్త్రంగా కాళికాదేవి ధరించి ఉన్నది. మాంసము లేని శరీరంతో భయంకరంగా ఉంది. ఆమె ముఖం నోరు విశాలంగా ఉన్నది. బయటకు వ్రేలాడేటువంటి నాలిక. ఆమె మరింత భయంకరంగా ఉంది. ఆమె ఎర్రని కన్నులు మిక్కిలి లోతుగా పోయినట్లున్నాయి. ఆమె చేయు గర్జనల ధ్వని దిక్కులను దిగంతరములను వ్యాపించి ఉన్నది. ఇట్టి రూపముతో ఆమె మిక్కిలి వేగంతో రాక్షస సేనపై పడి రాక్షస వీరులను కొట్టి చంపుతూ ఆ రాక్షస సేనను భక్షించుచున్నది. ఏనుగులను, వాని ప్రక్కనున్న వాటిని, మావటి వారిని, గజములపైనున్న వీరులను వారు ధరించిన గంటలతో పాటు వారి చేతిలో పట్టుకుని తన నోటిలోకి వేసుకుంటూ ఉన్నది వాళ్ళందరినీ. అశ్వములను, వాటిపైనున్న వీరులను, సారథితో పాటు రథములను, రథికులను, వారి ప్రక్కన ఉన్న చక్ర రక్షకులు మున్నగు వారిని తన నోటిలోకి వేసుకొని పళ్లతో కటకట కటకట కొరికి నములుతోంది. ఒకరిని జుట్టు పట్టుకొని లాగి, మరొకరిని మెడబట్టుకొని లాగి, వేరొకరిని కాలితో తొక్కి, మరొకరిని గుండెతో నెట్టి వారందరినీ చంపివేసింది. ఆ రాక్షసులు రాక్షస వీరులు ప్రయోగించిన ఆయుధములను, మహాస్త్రములను నోటబట్టుకొని కోపంతో దంతంతో ఆమె నములుతూ ఉన్నది. బలవంతులు దుష్టులైనటువంటి ఆ రాక్షస సేనను వాళ్ళందరినీ కాళ్లతో మర్దించింది, నోటితో భక్షించింది. మరికొందరిని కొట్టి చంపింది. కొందరిని కత్తితో నరికి చంపింది. మరికొందరిని ఖట్కాంగములతో కొట్టి చంపింది. ఈ విధంగా రాక్షస సేనను కాళికా శక్తి నశింపచేయటం మొదలుపెట్టింది. ఈ విధంగా క్షణకాలంలో రాక్షస సేన అంతటా కాళికాదేవి తన యొక్క పరాక్రమము చేత నశింపచేసింది. ఇట్టు జరిగిన సేనా వినాశము చూచి చండు కోపించి భయంకర రూపములో ఉన్నటువంటి ఆమె మీదకు దండెత్తాడు. ముండుడను రాక్షస వీరుడు భయంకరములైనటువంటి బాణవర్షాలతో, భయంకరమైనటువంటి చూపులతో ఆమెను ముంచెత్తాడు. మరియు వేల కొలది చక్రములతో ఆమెను కప్పాడు. అతడు ప్రయోగించిన చక్రములు అనేకములు
ఆ కాళికాదేవి ముఖములో ప్రవేశించినాయి. పెద్ద మబ్బులో ఇమిడిపోయినటువంటి సూర్యబింబంలా ఆ అస్త్రాలన్నీ ఆమె నోటితో మింగివేసింది. భయంకరమైనటువంటి గర్జన చేసింది ఆ కాళికాదేవి. భయంకరమైనటువంటి నోటిలో ఉన్నటువంటి దంతాలు మరింత భయంకరంగా భీకరంగా ఉండగా బిగ్గరగా గర్జించింది, మరింత బిగ్గరగా నవ్వింది. దేవి సింహంపై నెక్కి చండుని వేగమునకు అమాంతం అతని వైపు వేగంగా పయనించింది. వాని జుట్టు పట్టుకొని కత్తితో వాని శిరస్సును నరికివేసింది. చండుని మరణము చూచి ముండు దేవి వైపుకు కోపంతో పరిగెత్తాడు. దేవి కోపంతో అతని తలను నరికి వానిని చంపి నేలపై పడవేసింది. మరణించిన చండుని, నేల కూలిన మహావీరుడగు ముండుని చూచి చావగా మిగిలినటువంటి రాక్షస సేన భయపడి నల్దిక్కుల పారిపోయినారు. కాళికాదేవియు చండముండుల తలలు పట్టుకొని బిగ్గరగా నవ్వుతూ చండికాదేవి అంటున్నది, యుద్ధమను ఈ యజ్ఞమున చండముండులు అను వీరిద్దరిని యజ్ఞ పశువులుగా వధించి వారి శిరములను ఇక్కడకు తెచ్చాను. వీరిద్దరూ ఉత్తమ యజ్ఞ పశువులు సుమా. ఇకపై యుద్ధ యజ్ఞమున శుంభ నిశుంభులను యజ్ఞ పశువులుగా నేనే చంపగలను అని పలికింది. ఋషి పలుకుతూ ఉన్నాడు. ఇట్లు తన వద్దకు తీసుకురాబడిన మహావీరులకు చండముండుల శిరములను చూచి మంగళ ప్రభావమైనటువంటి చండిక కాళికతో మధురముగా ఇలా అంటున్నది, చండుని ముండుని చంపి వారి శిరస్సులను నీవు నా కడకు తెచ్చి చూపించితివి. ఇందుచే నీవు లోకమున చాముండాదేవి చండముండులను చంపి ఆ శిరస్సులను నా వద్దకు తెచ్చావు గనక ఇక నుంచి చాముండాదేవి అనేటువంటి నామముతో ప్రసిద్ధి నొందగలవు అని పలికెను. ఈ విధంగా శ్రీ మార్కండేయ పురాణమున సావర్ణిక మన్వంతరమున దేవీ మాహాత్మ్యములు చండముండ వధ అను 7వ అధ్యాయము యథాతథ అనువాదము సమాప్తం. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతా స్మృతాం. స్వస్తి.